ఒక్క ప్రజల ప్రశ్న గురించి ఎవ్వడు అసలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయకపోతే నువ్వు బయట పెట్టే ఒక ప్రెస్ మీట్ 1-sided రికార్డెడ్ లైవ్ అంటారు, కానీ అది రికార్డెడ్ పెట్టుకుని దానికి నీకు ప్రభుత్వం సమాధానం చెప్పాలా? అసలు నీ స్టేటస్ ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక పొలిటీషియన్గా స్టేటస్ ఏంటి? 11 స్థానాలు గెలిపించిన ఒక పార్టీకి హెడ్వి. ఒకవేళ నీ పార్టీలో సగం మంది కనుక వేరే పార్టీలో కలిసిపోతావు అంటే మర్జర్ అయిపోద్ది ఆ పార్టీ. లిటరలీ ఒకవేళ నువ్వు చెప్తున్నట్టే చంద్రబాబు నాయుడు గారి టీడీపీలో 5-6 కనుక మాకు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, మా కాన్స్టిట్యున్సీకి మేమేం చేయలేకపోతున్నాం, చాలా దుర్మార్గంగా ఉంది మా పరిస్థితి అని చెప్పి జాయిన్ అయిపోయారు అనుకో, అసలు వైసీపీ పార్టీ అనేది ఉండదు. తెలుసు కదా, స్పెషల్ అపోజిషన్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నావు, మర్జర్ గురించి ఐడియా ఉంటుందా నీకు? నువ్వు ఇచ్చిన దమ్కి నేను చంద్రబాబు నాయుడు గారికి 4-5 లాగేస్తే నీకు అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఏమి విర్రవీగా జగన్ నువ్వు అసెంబ్లీలో లాస్ట్ టైం కళ్ళతో చూస్తున్నావు, కూర్చో కూర్చో అని చెప్పి రెచ్చిపోయి బూతులు తిట్టించి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కంటెంట్ ఒక్కటి మాట్లాడకుండా ఎప్పుడు రెచ్చిపోయి చేసిన పాలిటిక్స్ వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది నీకు. ఈ దుస్థితి अच्छा